నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతం మనతో ఉన్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అభివృద్ధి పరంగా చూసుకుంటే నేను రోడ్లు వేస్తేనే ఎలక్షన్స్ కి వస్తాను మళ్ళీ అని అన్నారు. మరి దాంట్లో సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? 100కి 100 రూపాయలు నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ వాగ్దానాలని నెరవేర్చుకునే మళ్ళీ నేను ఎలక్షన్లో ప్రజల్ని ఓటు అడగడం జరుగుతుంది. నేను వచ్చే రోజుకి 2019 పెదకూరపాడు నియోజకవర్గంలో రోడ్లు అధ్వానమైన స్థితి. మరి అప్పుడు మా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద గుంటలో నాట్లేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడా కూడా రోడ్డు వేయనే రోడ్డు అంటూ లేదు. ఒకటే అరా ప్రాసెస్లో ఉండే మిగిలినవి అన్ని లింక్ రోడ్లు, ప్రతి గ్రామం నుంచి లింక్ రోడ్లు. ఆల్మోస్ట్ అమరావతి బెల్లంకొండ రోడ్డు ప్రామిస్ చేసిన రోడ్డు కూడా అయిపోవస్తుంది. నేను ఏదైతే చెప్పానో అది తూచా తప్పకుండా చేసిన తర్వాతే నేను ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఏంటంటే చంద్రబాబు గారు శాండ్ శంకర్ అంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి? ఇప్పుడు దాకా నేను చంద్రబాబు గారిని ఎప్పుడు కూడా మాట తోడలేదు. ఎందుకంటే వయసులో పెద్దవాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. సరే, అభివృద్ధి ఏం చేయకపోయినా వయసుకైనా గౌరవించాలని అని గౌరవించడం జరిగింది. ఇప్పుడు దాకా నేను శాండ్ శంకర్ అనడానికి శాండ్ ఎవరు తీసుకున్నారండి? ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక అతనే కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు? టెండర్ వేసి 750 కోట్లు గవర్నమెంట్కి కట్టే విధంగా తీసుకున్నాడు. అతను చేసుకుంటున్నాడు శాండ్. అంటే ఇక్కడ నా నియోజకవర్గంలో శాండ్ ఉండడం తప్ప వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. నాకు దానికి సంబంధం ఏంటి? అసలు మాట్లాడటానికి, ఇన్ని అబద్ధాలు మాట్లాడటానికి ఆయనకి విఘ్నతకే వదిలేస్తున్నాను. నాకు శాండ్కు అనేది ఎటువంటి సంబంధం లేదు. అనవసరమైన మాటలు మాట్లాడితే అది మీరే మొన్న వచ్చిన 23 సీట్లు వచ్చినాయి, అవి కూడా రాకుండా పోతాయి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీకు సంబంధించి అభ్యర్థిని కూడా మార్చారు, లైక్ ప్రత్యర్థి వర్గం. దానికి సంబంధించి ఏమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా కామెంట్స్ ఉన్నాయా? వాళ్ళు ఏదో శంకర్రావుని ఎదుర్కోవాలంటే ఒక బలమైన అభ్యర్థి కావాలి, పాపం కొమ్మలపాటి శ్రీధర్ సరిపోడు అనుకొని మార్చడం జరిగింది. మార్చిన తర్వాత అందరూ తెలుగుదేశం కార్యకర్తలే శ్రీధర్ చాలా బెటర్ రా బాబు, ఇవి వచ్చిన అతనికి ఏమీ తెలియదు, ఇతనికి చిరాకు పడతా ఉన్నాడు, ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని ఎమ్మటేసుకుని తిరుగుతున్నాడు తప్పితే మిగతా క్యాస్ట్ని ఊరిని లెక్క చేయట్లేదు అనే వాయిస్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే అతనికి రాజకీయాల్లో ఏమీ తెలియదు, ఓన్మాల కూడా తెలియదు కనీసం. నిన్న ఒక వాయిస్ మాట్లాడుతూ ఉన్నాడు, శాండ్ శంకర్ అని. నీకేమైనా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నీ కొత్త అభ్యర్థి నువ్వు. ఇప్పుడు దాకా నీ మీద కామెంట్ చేయటం కూడా నాకు ఇష్టం లేక చేయలే. ఎందుకంటే కొత్తగా వచ్చాడు కదా, కొత్తగా వచ్చిన అతని మీద మనం ఏం చేయలేం. మరి నిన్న మాట్లాడుతున్నాడు శాండ్ శంకర్ అని, తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను వచ్చిన తర్వాత రోడ్లు మొత్తం వేపిస్తానని చెబుతున్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, నేను వచ్చిన తర్వాత రోడ్లు మొత్తం. ఏ రోడ్డు వేస్తావో ఒకటి చెప్పు. ఒక రోడ్డు ఏది వేస్తావో గబాలను ఒకటి చెప్పు. నువ్వు అన్ని ఊళ్ళు తిరిగి వచ్చావు కదా, వేయడానికి రోడ్లు ఏం లేవు ఇంకా. మీరు అదే ఏది వేస్తావో చెప్పాలి కదా, కనీసం ఈ రోడ్డు వేపిస్తానని చెప్పాలి కదా. వెంకటాయపాలెం రోడ్డు ఒక్కటే ప్రాసెస్ ఉంది, బెల్లంకొండ నుంచి వెంకటాయపాలెం అది ఒకటే ప్రాసెస్లో ఉంది. మిగిలింది ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో రోడ్లు వేయటానికంటూ ఏమి లేవు. ఒకటి మరి లేమల నుంచి కర్లపూడి వేసాం, మరి అట్లాగే అమరావతి రోడ్డు నుంచి ముత్తాయిపాలెం వేసాం, సత్యనపల్లి రోడ్డు నుంచి కాచిపాడు వేసాం, అట్లాగే సత్యనపల్లి రోడ్డు నుంచి పాడిబండ్ల రోడ్డు వేసాం, సత్యనపల్లి రోడ్డు నుంచి సిరిపురం రోడ్డు వేసాం, మరి పెదకూరపాడు నుంచి మరి అట్లాగే లగడపాడు రోడ్డు వేసాం, లగడపాడు నుంచి కనిగండ్ల రోడ్డు వేసాం, మరి లగడపాడు నుంచి మళ్ళా గారపాటు రోడ్డు వేసాం, బయ్యారం నుంచి హుస్సేన్ నగర్ రోడ్డు వేసాం. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, అసలు ఏ లింక్ నుంచి ఏ లింక్ రోడ్డు, ఒక మండలమే కాదు నేను చెప్పింది, ఆల్మోస్ట్ ఒక మండలమే. అన్ని మండలాలు, అన్ని లింక్ రోడ్లు వేయటం జరిగింది. నేను ప్రామిస్ చేసిన రోడ్డు అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు,
ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉండదాన్ని కూడా నిన్న చంద్రబాబు నాయుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డబుల్ రోడ్ వేస్తామని చెబుతున్నాడు. ఎవడో పేపర్ రాసిస్తే ఈ వయసు మళ్ళీ ఆయన ఇది చదువుతూ ఉన్నాడు. అట్లాగే అమరావతి నుంచి తుళ్ళూరు రాజధానికి వెళ్లే రోడ్డు అది. ఆ రోడ్డు 44 కోట్లు శాంక్షన్ చేయించి ముద్దూరు దగ్గర బ్రిడ్జి ఆల్రెడీ స్లాబ్ స్టేజ్లో ఉంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి చేరువయ్యాయా మీ సైడ్ నుంచి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా ఈ నియోజకవర్గంలో అమలవుతుందనడానికి ఒకటే సాక్ష్యం. ఏ ఊరైనా తెలుగుదేశం, ఒకవేళ తెలుగుదేశం మెజార్టీ వచ్చిన ఊరైనా వెళ్దాం, మా సామాజిక వర్గం ఇళ్ళకు కూడా వెళ్దాం. ఎక్కడైనా మాకు ఈ సంక్షేమం రాలేదు అనేది గనక కంప్లైంట్ చేస్తే, ఏదైనా టెక్నికల్గా తప్పితే, టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తప్పితే, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చో అట్లాంటివి తప్పితే ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి, కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. మీతోనే ఉన్నారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు? ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ముస్లిం సోదరులు అందరూ కూడా నాతోటే ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళకి వచ్చిన కాడి నుంచి ప్రతి ఊరు వెళ్ళానంటే ఆ ఊళ్ళో నేను ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ఏముండే వాళ్ళకి చేయాల్సింది. ఎందుకంటే అగ్రవర్ణ కులాలలో చేయాల్సింది ఏం లేదు. వాళ్ళు ప్రభుత్వం ఉండగా వాళ్ళు బట్టికే వేసుకొని పాపం వీళ్ళని గాలికి వదిలేశారు. కావాలంటే ఏ ఊరన్నా వెళ్ళి తీసుకోండి. ఇక్కడ అందుకూరు ఉంది, ఎస్సీ కాలనీ వదిలేశారు. ఇక్కడ దొడ్లేరు ఉంది, పెద్ద గ్రామం, 8,000 ఓటింగ్. మరి ఆ గ్రామాన్ని ఎస్సీలు, ముస్లిం సోదరులను మొత్తాన్ని వదిలేశారు. ఉదాహరణకు చెప్తున్నా, కొన్ని గ్రామాలు, ఏల్పూర్ ఉంది ఇక్కడ పక్కనే, అక్కడ వాళ్ళు వేసుకున్నారు తప్పితే ఎస్సీ కాలనీలో ఒక్కటి ఓడి లేదు. ఇట్లా ప్రతి ఊరు తీసుకోండి. ప్రతి ఊళ్ళో నేను ఎస్సీ కాలనీలోకి వెళ్ళి అడగండి మీరు కావాలంటే. ముందు ఎస్సీ కాలనీలో రోడ్లు వేయటం జరిగింది, ముస్లిం సోదరులకి రోడ్లు వేయటం జరిగింది. మరి ఇవన్నీ కూడా నేను ఏ ఊరు, ఏ గ్రామం తీసుకున్నా కూడా మొత్తం ఎస్సీలకి, బీసీలు, మైనార్టీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సో మహిళా సాధికారత విషయంలో మీరు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు మీ సైడ్ నుంచి? మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత, ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆయన మొత్తం మహిళలకే ఇవ్వటం జరిగింది. హౌస్ సైట్స్ కాడి నుంచి, అమ్మఒడి కాడి నుంచి, చేయూత కాడి నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే రిజర్వేషన్లో కూడా మరి వాళ్ళకి 50% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. నేను కూడా అలాగే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి రాజకీయంగా ఎదగాలని చెప్పి నేను వాళ్ళకి మంచి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నేను అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి. ఈసారి ఎక్కువగా యువత ఓటర్స్ గా నమోదయ్యారండి. సో ఆ యువతకు ఉపాధి వైజ్ ఎటువంటి హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారు మీరు? నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇక్కడ స్థాపించి వాళ్ళకి కొంత ఉపాధి కల్పిద్దామనే ఆలోచనలో ఉన్నాము. ఆల్రెడీ ట్రైనింగ్ కూడా మేము పాలిటెక్నిక్ కాలేజీలో పెట్టడం జరిగింది. స్మాల్ స్కేల్ చిన్న ఇవన్నీ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. పాలిటెక్నిక్ కాలేజీలో ఒక కొంత పార్ట్ వాళ్ళకి పెట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో నేను చేయాల్సిన దాంట్లో అది ఒక ముఖ్యమైన భాగం. నేను చేయాల్సింది, ఈ ప్రాంతం కృష్ణానది ఉన్నా కూడా సాగునీరు, తాగునీరు కొంత వెనకబడ్డ మాట వాస్తవం. దాన్ని నేను ఈ పీరియడ్లో చేయలేకపోయాను వాస్తవంగా. ఎందుకంటే ఈ రోడ్ల మీదే దృష్టి పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్లో చేయలేకపోయాను. రేపు రావడంతో పులిచింతల బ్యాక్ వాటర్ ఉంటుంది, ఒక 3-4 టీఎంసీలు ఎమ్మాజిగూడెం దగ్గర. అది ఆ వాటర్ వేస్ట్గా ఉంటుంది. ఆ వాటర్ను కనుక అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నాగిరెడ్డిపాలెం చెరువుకి ఇస్తే, ఆ చెరువు నుంచి బెల్లంకొండ మండలం, కోసూరు మండలం, ఈ అచ్చంపేట మండలం 3 మండలాలకి 2 పంటలు పండించుకోవడానికి నీళ్ల సమస్య కూడా తీరిపోయింది. అట్లాగే పెదకూరపాటికి లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది, సగం ప్రాసెస్లో ఉంది. అది 15,000 ఎకరాలకి. అది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రామిస్ చేశాడు. ఆయన ఏదన్నా కానీ నాకు నా మీద ఇంట్రెస్ట్ తోటి కానీ ఏదన్నా కానీ నాకు ఎక్కువ వర్క్లు ఇవ్వడం కానీ, ఈ లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయన సానుకూలంగా నాకు స్పందించడం కానీ అన్నకు చేద్దామని చెప్పి నాకు ప్రామిస్ చేశాడు. ఆయన మరి నా మీద కొంత ప్రేమ కావచ్చు, నేను కష్టపడే మనస్తత్వం తోటి నాకు కొంత సపోర్ట్ చేశాడు. చేసిన దాని మీద నేను రేపు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా
తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఈ 3 మండలాల వాటికి ఈ ద్వారా నీళ్లు, కొన్ని గ్రామాలకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు, తాళ్ళ చెరువు ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది 44 కోట్లు, అదేమన్నా 150 కోట్లు పెద్ద కోరపాడుది, ఇది ఒక 100 కోట్లు అవుతుంది. ఓన్లీ లిఫ్ట్ ఇరిగేషన్ మీదే రేపు నేను దృష్టి పెట్టి ఇది కంపల్సరిగా ఈ చేస్తాను. చేయకపోతే మళ్ళీ నేను ఎలక్షన్ లో కూడా పాల్గొను. ఇప్పుడే చెబుతున్నా డైరెక్ట్ గా, ఇప్పుడే చెబుతున్నా. ఇది చేయకపోతే నేను మళ్ళీ ఎలక్షన్ లో కూడా రాను. నేను ఏదైతే చెప్పానో అది 100కి 100 రూపాయలు చేస్తాను అంతే. ఎక్కడైనా కూడా హెల్త్ కి సంబంధించి ప్రయారిటీ ఇస్తారండి ఏ నియోజకవర్గంలో అయినా. మీరు ఎటువంటి ప్రయారిటీ ఇచ్చారు మీ నియోజకవర్గ ప్రజలకు హెల్త్ వైజ్? హెల్త్ వైజ్ గా కరోనా వచ్చినప్పుడు కూడా అమరావతి, పెదకూరపాడు, అచ్చంపేటలో అప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అక్కడ వాస్తవంగా నేనే ఆక్సిజన్ సిలిండర్ కొని మరి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ కలెక్టర్ గారితో మాట్లాడి తీసుకొచ్చి సర్వీస్ చేశాం. ఎంతో సర్వీస్ చేశాం. అది నిజంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా పేషెంట్ దగ్గర కూడా వెళ్ళే పరిస్థితి వెళ్ళి వాళ్ళందరినీ ధైర్యం చెప్పి వాళ్ళని మనోభావం అనుగుణంగా చెప్పి వాళ్ళకి అండగా నిలిచారు. సో హాస్పిటల్స్ కట్టించారా మీ నియోజకవర్గంలో? అమరావతిలో ఎక్స్టెన్షన్ 3.5 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టించాం. ప్రారంభోత్సవం కూడా జరిగింది. అత్తులూరు 1,87,00,000 రూపాయలు కట్టడం ప్రారంభోత్సవం జరిగింది. అచ్చంపేట 2,25,00,000 రూపాయలు కట్టించడం, ప్రారంభోత్సవం చేయటం అన్ని రన్నింగ్లో రావడం జరిగింది. అట్లాగే పెదకూరపాడు 8,25,00,000 30 పడకల గది, అది కూడా ప్రారంభోత్సవం జరిగింది. మరి వర్కింగ్లోకి వచ్చేసింది. వీటన్నిటికీ ఇంకా దొడ్లేరు ఒక హాస్పిటల్లో శంకుస్థాపన చేసి రన్నింగ్లో ఉంది, కడుతున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది. అట్లాగే ఇక్కడ చింతపల్లిలో ఒకటి హాస్పిటల్స్, 6 హాస్పిటల్స్ మెయిన్ తీసుకొచ్చాను. మిగిలిన కొంచెం రెన్యువల్ చేసి బాగు చేయించడం జరిగింది. అట్లాగే కోసూరుకు ఒకటి సెంటర్ కొంచెం బాగోలేదు కాబట్టి దాన్ని కొత్తది ఒకటి శాంక్షన్ చేయడం అడిగాను. అది కూడా త్వరలో పూర్తి చేస్తాను. హాస్పిటల్ వైజ్గా డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ సిస్టర్స్ కానీ అంతా కూడా బ్రహ్మాండంగా జరిగింది. మీ నియోజకవర్గ ప్రజలకు హెల్త్ విషయంలో ధోకా లేదంటారు మీరు? హెల్త్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడా కూడా రిమార్క్ లేకుండా మొత్తం చేయడం జరిగింది. సో విద్యా వ్యవస్థ అన్నారు. సో కమింగ్ టు పాయింట్, ఏపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నాడు నేడు కార్యక్రమాన్ని. అది మీ నియోజకవర్గంలో సక్సెస్ అయిందంటారా? సుమారు 82 కోట్ల రూపాయలు మా నియోజకవర్గాన్ని నేను తీసుకొచ్చాను. ప్రతి స్కూలు, ప్రతి అదనపు గదులు, జూనియర్ కాలేజీలు అన్నీ తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చి మరి రెసిడెన్స్ స్కూల్ కానీ పాలిటెక్నిక్ కాలేజీ, ముఖ్యంగా ఒకటి చెప్పాలి, ఇది పాలిటెక్నిక్ కాలేజీ 2012లోనో 13లోనో శాంక్షన్ అయింది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఉండగానే శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసుకోలేకపోయారు. తర్వాత కొమ్మలపాటి శ్రీధర్ గారు 10 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేదు, కాలేజీ కట్టలేదు. నేను వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పాలిటెక్నిక్ కాలేజీ సుమారు 7,25,00,000 రూపాయలు అది కట్టి ప్రారంభోత్సవం సీఎం గారి చేతుల మీద కూడా జరిగింది. మరి ఎంత నిబద్ధత ఉంటే ఈ పనులు చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరో చేయలేంది, సీనియర్ నాయకులు చేయలేంది. మరి నేను ఫస్ట్ టైం ఎలక్షన్లోకి వచ్చాను. ఎలక్షన్లోకి వచ్చి ఇన్ని డెవలప్మెంట్లు చేశాను. ఒకసారి మరి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. పీరియడ్ తక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ అంటారు. ఓకే, ఇక పెన్షన్స్ అన్ని సకాలంలో అందరికీ అందుతున్నాయండి? లైక్ 1వ తారీఖే పెన్షన్లు అంతా ఉండే. మరి చంద్రబాబు నాయుడు మరి నిమ్మగడ్డ చేత పిటిషన్ పెట్టించి ఆ పెన్షన్లు కూడా ఈ ఎలక్షన్ టైంలో వాలంటీర్లని ఆపాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచన అతను చేసింది. మరి ఆ ఫలితం రేపు ఎలక్షన్లో కూడా పడిద్ది. ఎంతోమంది అవ్వతాతలు సచివాలయం దగ్గరికి వెళ్ళలేక వాళ్ళు ఎంతోమందిని మరి చంద్రబాబుని తిడతా ఉన్నారు. ఇప్పుడు అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళి 5 గంటలకి 6 గంటలకి అవ్వతాతల చేతుల్లో పెడితే వాళ్ళ ఆనందం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పంపిస్తున్నారు డబ్బులు. అంతకుముందు గతంలో క్యూలో నుంచొని స్పృహొచ్చి పడిపోయి మరి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తీసుకెళ్లి మరి వాలంటీర్ల ద్వారా వాళ్ళు మరి పాపం ప్రజాసేవ చేయడానికి వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని ఇప్పుడు వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి చేసాడు ఇదంతా అని చెప్పి ఒక కళ్ళబుల్లి కాపలం మాటలు చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. పెద్దకూరపాడులో మీకు ప్రత్యర్థి ఉన్నారా అంటే ఏం చెప్తారు?
ప్రత్యర్థి అనేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎవరో చిన్న చెదకో ఏదో ఉంటారు. అది నాకు లెక్కలోది కాదు. ఎందుకంటే ప్రజల్లో మనసుల్లో నేను నచ్చాను, నేను మెప్పించాను ప్రజల్ని, పెదకూరపాడు ప్రజల్ని అందరినీ నేను పనిచేశాను కాబట్టి నన్ను పనిచేసేవాడు కావాలనుకుంటారు, కానీ ఏం తెలియనివాడు కావాలని ఎవరు అనుకోరు ప్రజలు ఎవరు కూడా. మీ మార్క్ అభివృద్ధి అంటే ఏం చెప్తారు మీరు? అభివృద్ధి అంటే బెల్లంకొండ అమరావతి రోడ్డు చూడండి, ఇప్పుడు మీరు వెళ్తా చూడండి ఎలా ఉందో. మరి కృష్ణానది మీద బ్రిడ్జి, ఈ బ్రిడ్జి వేయటం వల్ల ఈ ప్రాంతం మామూలుగా చివరి ప్రాంతం తెలంగాణకి మంది. ఈ కృష్ణానది ఉండటం వల్ల అవతలకి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. ఏదైనా బల్లకట్టి ఎత్తే వెళ్ళాలి, లేకపోతే లేదు. పులిచింతల ప్రాజెక్టు మీద వెళ్ళనివ్వరు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ కనుక బ్రిడ్జి తీసుకొస్తే ఈ అచ్చంపేట మండలం స్టార్టింగ్ పాయింట్ అయింది, తెలంగాణ నుంచి వచ్చే పాయింట్. మనం అటు నుంచి రాకుండా తిరిగి రాకుండా జగ్గేపేట నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి, విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, గుంటూరు నుంచి చెల్లూరుపేట వెళ్ళే వాళ్ళకి దాదాపు ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే ఇటు వెళ్తే 80 కిలోమీటర్లు తగ్గుతుంది. 2 గంటల టైం సేవ్ అవుతుంది, ప్లస్ ఆయిల్ సేవ్ అవుతుంది. ఈ ప్రాంతం డెవలప్ అవడానికి కమర్షియల్గా కానీ ఈ ప్రాంతం డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం ఉందని చెప్పి నేను ఆలోచనతోటి, ఇక్కడ ఎవరు ప్రజల పాపం అడగలను, నేను ఆలోచనతోటి నేను సీఎం గారిని ఒప్పించి దీని గురించి 1 సంవత్సరం పాటు డిస్కషన్ జరిగింది. ఆయన ఒప్పించి, అన్న పైన ఉంది కదా మన దాచేపల్లి దగ్గర బ్రిడ్జి ఉంది కదా, ఇది ఎందుకంటాడు. కాదండి, ఇటు ఖమ్మం నుంచి, మదర్ నుంచి, భద్రాచలం నుంచి, వరంగల్ నుంచి ఇటు వచ్చే వాళ్ళకి ఇటు దగ్గర అవుతుంది, సూర్యాపేట నుంచి ఇటు వచ్చే వాళ్ళకి దగ్గర అవుతుంది. ఇటు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఈ ఫ్యాక్టరీలు మద్రాసు వెళ్తూ ఉంటాయి. ఇదంతా డిస్టెన్స్ తగ్గిద్ది, మనకి విజయవాడ లోడ్ తగ్గిపోయింది, విజయవాడ నుంచి రాకుండా మనకి సరిపోయింది టైము, 2 గంటలు సేవ్ అవుతుందని చెప్పి ఆయన 2-3 సార్లు కూర్చోబెట్టి ఒప్పించి అది శాంక్షన్ చేయించి నాబార్డులో అమౌంట్ ద్వారా చేయించాను. అది ఇప్పుడు దాని ఫలితం అవపడదు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం శంకర్రావు చేశాడరా అని చెప్పుకుంటారు. అది గుడులకి సంబంధించి ఇక్కడ కొంచెం ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు అని హెడ్ దట్ అండి, దానికి సంబంధించి ఏంటండి రీజన్ ఏంటి? ఇక్కడ సత్యమ్మ తల్లి టెంపుల్ అనేది మాదిపాడు దగ్గర కృష్ణానది ఒడ్డున ఉంది. అది ఎప్పటి నుంచో ఫేమస్ టెంపుల్. అది ఫారెస్ట్లో నుంచి దారి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ పెడతా ఉంటారు. ఆ రోడ్డు లేదు, రోడ్డు అయిపోతే బాగోదని చెప్పి నేనే డిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి దానికోసం ఒక 2 సంవత్సరాలు తిరిగాను. 2 ఇయర్స్ తిరిగి పర్మిషన్ తీసుకొచ్చి ఆ రోడ్ ఫామ్ చేసి అక్కడ కొన్ని షెడ్లు వేయటానికి, ఎకో పార్క్ కింద డెవలప్ చేయడానికి దానికి పర్మిషన్ తీసుకొచ్చాను. పర్మిషన్ తీసుకొచ్చి అవన్నీ స్టార్ట్ చేస్తున్నాము. అదొక టెంపుల్. అట్లాగే కోలూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అంతకుముందు పులిచింతల్లో డ్యామ్ కింద వెళ్ళిపోయింది, అది కూడా వర్క్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ 10-15 కోట్ల రూపాయలతోటి స్టార్ట్ చేసాము. రామాంజనేయపురం అనేది అది కూడా ఫారెస్ట్లో ఉంది. ఒక విలేజ్ ఉంది అసలు అక్కడ. ఆ విలేజ్కి రోడ్లు వేయడానికి లేదు, బోర్ వేయడానికి లేదు, స్కూల్ లేదు. అక్కడ దాదాపు ఒక 800 మంది ప్రజలు నివసిస్తున్నారు. పాపం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బోర్ అయిపోతేనే ఉన్న ఫారెస్ట్ వాళ్ళు ఆపుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను డిఎఫ్ఓ గారు రావడం వల్ల ఆయన నాకు మంచి సపోర్ట్ చేశాడు. పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూల్ ఒకటి కట్టించాను అక్కడ, అంగన్వాడీ స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ ఒకటి. అట్లాగే రోడ్లు వేయడానికి పర్మిషన్ తీసుకొచ్చాను, బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చాను. ఇవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. అట్లాగే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామిది ఘాట్ రోడ్డు, అదొకటి ఘాట్ రోడ్డు పర్మిషన్ తీసుకొని వేయటం జరిగింది. ఇంకా సిమెంట్ రోడ్డు ఒకటే వేయాలి, ఫార్మేషన్ చేసాము. అదొకటి టెంపుల్స్ ఒకటి చేసాము. అట్లాగే ఈ నియోజకవర్గంలో ముస్లిం సోదరులు ఎక్కువ మంది. ఏదన్నా కానీ ఒక 14 షాదీఖానాల్లో శాంక్షన్ చేయించాను. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు మీరు? నేను కష్టపడి పనిచేస్తున్నాను, నేను అభివృద్ధి చేస్తాను అని నమ్మకం ఉంటేనే నాకు ఓటేయమని నేను చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయన చేసే అభివృద్ధి కానీ ఆయన ఎలా చెప్పాడో నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి ఎలా కష్టపడుతున్నానో నన్ను చూస్తూ ఉన్నారు. అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. అభివృద్ధి అనేది ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మారిపోతాయని చెప్పి నేను డెఫినెట్గా చెప్తున్నాను. నీళ్ళు వస్తాయి, కమర్షియల్గా డెవలప్ అవడానికి ఈ ప్రాంతం డెవలప్ అయితే, ఆ బ్రిడ్జి వస్తే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు తీసుకొచ్చి ఇక్కడ ఉపాధి కల్పించే ఏర్పాటు చేస్తాను.
ఈ మూడు ముఖ్యంగా, మిగతా అన్ని చాలా ఉన్నాయి. ఈ మూడు బ్రిడ్జి ఒకటి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు, అట్లాగే సాగునీరు, తాగునీరు, ఈ మూడు కూడా కంప్లీట్ చేసి ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని చెప్పి చెప్తాను. రైట్. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది. ఖచ్చితంగా ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా మిగులున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది మొత్తం చేసి అభివృద్ధికి మారు పేరు పెదకూరపాడు నియోజకవర్గం అనేలాగా తీర్చిదిద్దుతాను అంటున్నారు నంబూరు శంకర్రావు గారు. ఇది వాటి లీడర్. దిస్ ఇస్ రఫీ.